అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 89. అయితే నీ పెళ్ళాన్ని అంటున్న వాడి మాట బయటకు రాకముందే హర్ష కత్తితో నాలుక కట్ చేశాడు. హా అంటూ అరుస్తూ హర్ష మీద కోపం లావాలా పొంగిస్తూ వాడు నొప్పిని కూడా లెక్క చేయకుండా పాకెట్లో ఉన్న రిమోట్ తీసి రాక్షసంగా నవ్వుతూ నొక్కాడు. కానీ అంతకు అర సెకండ్ ముందు హర్ష కాలితో ఒక తన్ను తన్నాడు. అది ఎగిరి హర్ష చేతిలో పడింది. ఏంట్రా, దీన్ని నొక్కి నీతో పాటు నా ఫ్యామిలీని కూడా చంపేద్దామని పెద్ద ప్లానే వేశావు. నా గురించి ఇంకా అర్థం కాలేదా? నా ఓపికని ఇంకా ఇంకా పరీక్షిస్తున్నావు. నా ఫ్యామిలీ మీద నీ కన్ను పడినప్పుడే నిన్ను చీల్చి చెండాడాలనుకున్నాను. కేవలం అంటే కేవలం నా చెల్లి కోసం మాత్రమే నిన్ను చంపకుండా వదిలిపెట్టాను అంటూ చిటికేశాడు. అప్పుడే ఒక గ్రే కలర్ కారు ఒకటి వచ్చి ఆగింది. ఏంటా అని అందరూ అటువైపు తిరిగి చూడగానే అందులో నుండి పసుపు కలర్ చీరలో 25 to 30 మధ్య వయసున్న ఒక అమ్మాయి దిగింది. ఆమెను చూసిన హన్షి కళ్ళు ఆనంద పరవశంతో పొంగిపోతుంటే సుధీర్ గాడికి హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. అక్క అని పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. హన్షి అంటూ తన తల నిమిరి తలపై ముద్దు పెట్టింది సమీరా. హర్ష ఇంకో చెల్లెలు అదిత్రి తల్లి. ఆమెను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. హన్షి చూస్తున్న అంజు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతే ఎలాగూ చావు కన్ఫర్మ్ అని గ్రహించిన సుధీర్ సమీ అంటూ ప్రేమ నటిస్తూ పిలుస్తుంటే షట్ అప్ యూ బాస్టర్డ్, చంపుతా నిన్ను. నన్ను అలా పిలిచావంటే నీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను కదరా. ఇంకా ఎన్నేళ్ళు నన్ను నా ఫ్యామిలీని కాల్చుకు తింటావు. ఇక ఇక్కడితో నిన్ను చంపి నన్ను నా కుటుంబానికి ఎలాంటి సమస్య లేకుండా చేస్తాను. ఇక నీ ఆట ముగిసిపోయింది. భయ్యా, ఆ రిమోట్ ఇటివ్వు అని దగ్గరికెళ్ళి హర్ష చేతిలో ఉన్న రిమోట్ని తీసుకొని మీరందరూ దూరం జరగండి అనగానే హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి. భయ్యా, నువ్వు కూడా ఇక్కడ నుండి జరుగు అనింది. ఏం చేస్తున్నావు అన్నాడు కోపంగా. ప్లీజ్ భయ్యా, నా మాట విను. నేను బ్రతికుంటే నీకు భారం అవుతాను. నాతో ఎలాంటి లాభం ఉండదు. నువ్వు నీ జీవితాన్ని మొత్తం కోల్పోయావు నా వల్ల. ఇంకా తప్పు చేయదలుచుకోలేదు. నీకు దండం పెడతాను, దూరం జరుగు అంటున్న ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఆర్ యు మ్యాడ్? నిన్ను ఇన్నేళ్లుగా కాపాడుకుంది చంపడానికా? ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు? ఏం లోపం చేస్తున్నాను? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు? మిమ్మల్ని నా ప్రాణంగా చూసుకోవడం నా తప్ప అంటున్న హర్ష మాటలకి కన్నీరు జలజల రాలిపోతున్నాయి. వెంటనే హర్షని గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ భయ్యా, రియల్లీ సారీ. ఇక ఈ నీచుడు బ్రతకడానికి వీల్లేదు. ఇప్పటి నుండి నిన్ను కాదని నేను ఏమీ చేయను. నీ మాటే వింటాను. నన్ను క్షమిస్తావు కదూ అని కళ్ళ నీళ్లతో చెబుతుంటే ఆమె బుగ్గపై చేయి పెట్టి చెల్లిని అన్నయ్య క్షమించడం ఏంటి? ఏ తప్పు చేసినా ఆ తప్పుని కడుపులో పెట్టుకుంటాను కానీ క్షమించే అంత పరాయివాణ్ణి కాదుగా అంటున్న హర్ష మాటలకి ఇంత స్వచ్ఛమైన ప్రేమని వదులుకొని ఎవడి కోసమో పాకులాడుతూ వెళ్ళాను. చివరికి పాతాళంలోకి తొక్కి పడేశాడు వాడు. వాడు బ్రతకడానికి వీల్లేదు భయ్యా, అందరూ దూరం జరగండి అంటున్న ఆమె మాటలకి సుధీర్ గాడికి ఒంట్లో వణుకు పుడుతుంది. సమీ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను. నువ్వు నేను మన కూతురు ముగ్గురం కలిసి హ్యాపీగా బ్రతుకుదాం. ప్లీజ్ బంగారం. అందరూ తప్పులు చేస్తారు. నేను తప్పు చేశాను. అంతకంటే ఎక్కువే చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను అని కట్ చేసిన నాలుక సరిగ్గా మాట్లాడరాక నత్తిగా చెబుతుంటే లేదు, ఇంకా నేను మోసపోదలుచుకోలేదు. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే చంపేసి నా జీవితం మొత్తం నా భయ్య కాళ్ళ దగ్గర బ్రతుకుతాను అంటూ భయ్య చెయ్యి పట్టి వెనక్కి లాగి రిమోట్ నొక్కింది. ఇక వెంటనే దిక్కులు పెక్కటిల్లేలా బాంబు బ్లాస్ట్ అయ్యి ముక్క కూడా దొరకకుండా పోయాడు. హర్షని హత్తుకొని భయ్య అని గుక్కపట్టి ఏడ్చింది సమీరా. ఆమెను దగ్గరికి తీసుకుని డోంట్ వరీ సమీ, నిన్ను లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను. నువ్వు ఏడ్చి ఇలా వీక్ అవ్వకూడదు. ఇప్పుడే నీ హెల్త్ సెట్ అవుతుంది. నీకోసం అదిత్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. పద సమీ. ఇంకా ఆ దుర్మార్గుడి కోసం మీ కన్నీళ్ళు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వాడికి అంత అర్హత కూడా లేదు. ఈ కన్నీటికి ఒక విలువ ఉంటుంది. విలువ ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతాయి. విలువ లేని వాళ్ళ కోసం వీటిని వృధా చేయకూడదు. పద అంటూ అక్క నుండి తీసుకొస్తుంటే అంజలి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని బొమ్మలా నిలబడి చూస్తూ ఉండిపోయింది.
భయ్యా, తను బాబీనా అనింది అంజలిని చూసి. అవును అన్నట్లు తలూపాడు. బాబీ అని ప్రేమగా పిలిచి అంజలిని గట్టిగా హత్తుకుంది. పాస్ట్లోకి పోదాం రండి. సమీర హాస్పిటల్లో ఉందని హర్షకి కాల్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నాడు. డాక్టర్స్ కోమాలో ఉన్న సమీరని బ్రతికించడం కష్టం. ఇక ఇంటికి తీసుకెళ్ళిపోమనడంతో అందరికీ తను చనిపోయిందని స్ప్రెడ్ చేసి ఆదిత్రిని తీసుకొని సమీరాని కేరళ తీసుకెళ్లాడు. హర్ష ఇక అక్కడ ఆయుర్వేద వైద్యం ఎవరికీ తెలియకుండా చేయించాడు. తన మనస్సాక్షికి తప్ప ఎవరికీ బ్రతుకుందని తెలీదు. ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను కేరళలో వైద్యం జరుగుతున్నట్లు. అలా చేయగా చేయగా తను మామూలు మనిషిగా మారింది. అది జరిగింది. ఇక సమీరాని ఆశ్చర్యంగా చూస్తూ ఎలా ఉన్నావు అనింది అంజు. బాగున్నాను బాబీ. మా భయ్యాకి ఎలాంటి అమ్మాయి భార్యగా వస్తుందో అనుకున్నాను. చాలా చక్కగా ఉన్నావు. మా భయ్య చాలా కష్టాలు పడ్డాడు బాబీ. మా వల్ల ఎలాంటి సుఖం లేదు. కనీసం నువ్వైనా మా భయ్యాని బాగా చూసుకో అని చెబుతుంటే నాకు నువ్వు చెప్పాలా సమీ? నాకు తెలీదా? ఆయన నా ప్రాణం. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ అని హన్షి, సమీ ఇద్దరు అంజుని హత్తుకున్నారు. ఇదంతా చూస్తున్న శివ, నీలిమ పరుగున వచ్చి హర్షని హత్తుకున్నారు. నీకేం కాలేదు కదా నాన్న అనింది. లేదు పిన్ని, నాకేమవుతుంది అన్నాడు హర్ష. పిన్ని అంటుంటే ఆమె మనసులో కలుక్కుమన్న ఫీలింగ్. అయినా మీరు ఎందుకు వచ్చారు? శివ, పిన్నిని ఎందుకు తీసుకొచ్చావు అంటున్న హర్ష మాటలకి అబ్బి అనింది అంజు. ఏంటని తల తిప్పి చూశాడు. నాకొక మాటిస్తారా అనింది. ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి వైఫీ అన్నాడు. మీరు అత్తయ్య గారిని అమ్మ అని పిలవగలరా అనగానే అదేంటి, చిన్నప్పటి నుండి పిన్ని అని పిలిచాక ఇప్పుడు అమ్మ అని ఎలా పిలుస్తాను? పిలవాలి, ఎందుకంటే తను మీ అమ్మ కాబట్టి, మిమ్మల్ని నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చింది కాబట్టి అంటున్న అంజలి మాటలకి ఏం అర్థం కానట్లుగా చూస్తూ ఉన్నాడు. అర్థం కాలేదా అనింది. లేదు అని అయోమయంగా తలూపాడు హర్ష. నిజం హబ్బీ, మిమ్మల్ని కన్న తల్లి నీలిమ అత్తయ్య, తనని అమ్మ అని పిలవండి అంటున్న అంజు మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ నీలిమని చూశాడు. నీళ్లు నిండిన కళ్ళతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ఆమె చూపులు అతని మనసులో గుచ్చుతున్నా తనని క్షణం అలాగే చూసి అంజలి మాటలకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. అతను అలా వెళ్తుంటే నీలిమ కన్నీళ్లతో బాధగా చూస్తూ ఉండిపోయింది. నిజమా పిన్ని? భయ్యా నీ కొడుకా అంటూ సమీర, హన్షి ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చారు. నిజం అన్నట్లు తలూపింది. నాకెందుకు చెప్పలేదు మమ్మీ అనింది హన్షి. ఏం మాట్లాడలేదు నీలిమ. హర్ష అలా వెళ్ళిపోయేసరికి గుండె భారంగా మారిపోయింది ఆమెకి. ఎందుకు? తన మీద కోపం వచ్చిందా? నన్ను అమ్మ అని పిలవడం ఇష్టం లేదా? ఈ జన్మకి వాడు నా కళ్ళ ముందు ఉంటే అంతే చాలు. నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు. వాడు సంతోషంగా ఉంటే చూస్తూ బ్రతికేస్తాను అని అనుకొని ఇంకా అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు అందరూ. మీరు ఏం బాధపడకండి అత్తయ్య, ఖచ్చితంగా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాడు చూడండి అని ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి చెప్పింది అంజు. ఇక అందరూ ఇంటికి చేరుకున్నారు. బామ్మ ఇంట్లోకి వస్తున్న సమీరాని చూసి ఆమె పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. అమ్మ సమీ అంటూ చాలా ఎగ్జైట్మెంట్తో దగ్గరికి వచ్చింది బామ్మ. గ్రానీ అని గట్టిగా హత్తుకొని మనస్ఫూర్తిగా ఏడ్చింది. నువ్వు బ్రతికి ఉన్నావా తల్లి? నువ్వు చనిపోయావని ఎంతలా ఈ గుండె విలవిలలాడిపోయిందో. సంతోషం తల్లి అని ఇంట్లో వాళ్ళందరినీ ఆమె మిస్ అయిన ఫీలింగ్ని వాళ్ళ కౌగిల్లో సేద తీరింది సమీరా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.